హరే కృష్ణ. చూడండి వినాయకుడు ఏం చేశాడంటే, ఇంకా వ్యాసుడు ఒక మాట అన్నాడు తెలుసా, నేను ఏదైతే టక్క 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 చెప్తూ ఉంటానో దాన్ని నువ్వు పొల్లు పోకుండా అక్షరం తప్పు పోకుండా రాయాలి అంటాడు అనమాట. సరే నేను ఏదైనా సరే అలానే చేస్తాను, నువ్వు కూడా నిడువు పోకుండా చెప్పాలి నాకని వినాయకుడు అంటాడు. సో ఇద్దరు అలా చూడండి, గురు శిష్యుల యొక్క ఒక రసవత్తరమైన ఆహ్లాదకరమైన పోటీ ఈ విధంగానే ఉండాలి. మీరు కూడా అంతే, సార్ మీరు చెప్పండి సార్ నేను చేస్తాను అని మీరు అంటారా, సరే చెయ్యవయ్యా చూస్తాను అనేసి మీ గురువు గారు కూడా అంటారు. సో అలా వ్యాసుడు వినాయకుడు కలిసి ఆ వేదాలను భాగవతాన్ని గ్రంథస్థం చేశారనమాట. అంటే భాగవతాన్ని మళ్ళీ వ్యాసుడు రచించాడు, కానీ అంతకుముందు మహాభారతాన్ని ఆయన గ్రంథస్థం చేయించాడు. ఎవరితో? వినాయకుడితో. సో వినాయకుడికి చెప్పేటప్పుడు వ్యాసదేవుడు ఒక మాట అంటాడు, నాన్న నీ పెన్ను ఇంక్ అయిపోతే నువ్వేం చేస్తావు, ముక్క అరిగిపోతే ఏం చేస్తావంటే, అప్పుడు వినాయకుడు అంటాడు, అరిగిపోని ముక్క నా కొమ్ము నుంచి నేను తీస్తాను అని చెప్పేసి అందులో నుంచి కొమ్మును ఇలా ఇరిగి తీసుకొని ఆ సిరాగా తన రక్తాన్ని ఉపయోగించి ఆ గ్రంథాన్ని రాస్తాడు. మనము శుక్లాంబరధరం అన్నప్పుడు లాస్ట్లో అనేక దంతం భక్తాన ఏకదంతం పాస్మయ్య అంటాం కదా. అంటే ఇంకొక దంతం ఏమైంది, ఇంకొక దంతము ఇందుకు ఉపయోగించాడు. సో అంత గొప్పగా మంచి భవిష్యత్తు అందించడం కోసము భగవంతుడు ఏం చేశాడు, అలా గ్రంథస్థాన్ని రాయించాడనమాట. సో కాబట్టి వినాయకుడిని మనం గౌరవించడము అంటే కేవలం ఆయనకు ఉండ్రాళ్ళు పెట్టడము, తర్వాత ఎలకకాయలు పెట్టడం, గరికె పెట్టడం, అన్ని పద్ధతిగా ఎంతో పద్ధతిగా పొద్దున్నే లేచి వైట్ అండ్ వైట్ వేసుకొని ఇంత విభూది పెట్టుకొని ఆ తర్వాత కార్యక్రమాలన్నీ చేస్తాం. అట్ ద సేమ్ టైం నైట్ అయ్యేసరికి ఏం చేస్తున్నాం, డీజేలు పెడుతున్నాం, అసాంఘికమైన కార్యక్రమాలకి పాల్పడుతున్నాం. మనం కాకపోయినా మన వీధిలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ గల్లీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా. సో అటువంటి వాళ్ళందరికీ మీరే కనువిప్పు కలిగించాలి. వినాయకుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆయన మూసిక అనే మనసును సంహరించకుండా దాన్ని తన ఆధీనంలో పెట్టుకున్నాడు. అదే విధంగా కూడా మనము తన ఒకే ఆధీనంలో ఉంచుకోవాలి మనసును. రెండోది, తాను చేసిన కార్యము ఏదైతే ఉందో దాన్ని మనం గౌరవించడం. అంటే ఆయన వేదాలని గ్రంథస్థం చేశాడు, భగవద్గీతను మనకు అందించాడు కదా. ప్రతి ఒక్కరూ భగవద్గీతను గౌరవించడము అంటే వినాయక చవితి రోజు భగవద్గీతను పెట్టాలి. ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల భగవద్గీతలో హ్యూమన్ మాన్యువల్ అన్నాం కదా, ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న విషయాల్ని వ్యాసుడు చెప్తూ ఉంటే వినాయకుడు గ్రంథస్థం చేశాడు. కాబట్టి అటువంటి భగవద్గీతను మనము గౌరవించుకోవాలన్నమాట. అర్థమైందా చిన్నారులు? సో కాబట్టి ఈ వినాయక చవితి రోజు ప్రతి ఒక్కరూ భగవద్గీతను తమ మండపాలలో పెట్టుకోవాలని కోరుకుంటూ హరే కృష్ణ.